ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కాస్టింగ్ కౌచ్ మీ టూ మూమెంట్ అనుకున్నప్పుడు ఓన్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు, మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తోంది, వేరే డిపార్ట్మెంట్లో లేవా, లేకుంటే ఆ ఫీల్డ్లో లేదా, ఈ ఇండస్ట్రీలో లేదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ప్రతి చోట ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయండి. ఒక జర్నలిస్ట్కి సేఫ్టీ ఉందా ఆడదంటే? స్కూల్కి వెళ్ళే పిల్లకి సేఫ్టీ ఉందా? సినిమా ఇండస్ట్రీ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి, దీనిని మాత్రం ఎందుకు భూతద్దంలో పెడతారు? సినిమా వాళ్ళంటే చెడిపోయిన వాళ్ళు, సినిమా వాళ్ళంటే పాడైపోయిన వాళ్ళు, సినిమా అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, సినిమా అంటే బరితెగించేవాళ్ళు. నీకు మొగుడు 33 సంపాదించి కుటుంబంలో పెడుతున్నా, మొగుడు బయటికి వెళ్ళంగానే బ్యాడ్ వేలో ఉన్న ఆడవాళ్ళు లేరా అండి? పైరుకు ప్రతివతల్లాగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళే కేటగిరీ ఆడవాళ్ళు లేరా అండి? ఇంకా సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు, సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు. ఇండస్ట్రీ ఉందనో మన పేరు 10 మందికి తెలిసిందనో, కోర్స్ ఒక్కొక్కసారి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఒక ప్రేమ అభిమానానికి ఎక్కడో ఒకళ్ళు బానిసలు అవుతారు. దానిని కూడా భూతత్వంలో పెట్టి చూపించి చిత్ర కథనాలుగా ఈరోజు నవే డేస్ అండి, అసలు ఎవరిని నమ్మటానికి లేదు. నేను మా పిల్లలకి అదే చెప్తాను. కోర్స్ వాళ్ళు నాకన్నా కూడా 1000 టైమ్స్ ఒక్కొక్కసారి మా బాబు నాకు నాన్న, మా పాపని నాకు అమ్మ అనుకుంటాను. మమ్మీ నువ్వు ఇంకా అందరినీ నమ్ముతావు మమ్మీ, నీకు ఇంకా బయట ప్రపంచం తెలియదు మమ్మీ. చాలా నాకు వాళ్ళు సెక్యూర్డ్గా చెప్తా ఉంటారండి. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఆడపిల్ల అంటే 100% జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మగపిల్లాడికి కూడా సెక్యూరిటీ లేని దినాల్లో ఉన్నాం మనం. కలికాలం అంటారు కదండి. సో అటువంటి దినాల్లో ఉన్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటం నేర్పించాలి. నీతి నియమాలకి, నిజాయితీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మన బిడ్డలకు నేర్పించాలి మనం. అండ్ వాటితో పాటు మనం అటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి పేరు ప్రతిష్టలు ఎట్లా వస్తాయి అనేది కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలి. ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది అతీతం కాదు ఇలాంటి వేధింపులకి అనుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా చూసారా? ఆ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయా? నా విషయంలో టీడీపీలో ఇప్పటికి దగ్గర తిరిగి బాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఒక 100 మంది నాకు కాల్ చేస్తుంటారండి. ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మీరు కనుక టీడీపీలో ఉండుంటే మీరు మంచి స్థానంలో ఉండేవాళ్ళు. నేను ఎంత చెప్తారండి, అది పోయి మీరు బాబు గారి దగ్గర అనొచ్చు కదా. నేను అనేది ఇప్పుడు వేధింపులు అన్నాను చూడండి, ఈ రకమైన మహిళ అనగానే ఉండేటువంటి వేధింపులు అందులో కూడా ఉన్నాయా? రాజకీయాల్లో కనిపిస్తాయా? 100% ఉన్నాయండి. వాళ్ళకి అనుకూలతగా ఉంటే ఒకలాగా ఉంటాయి, అనుకూలతగా లేకుంటే ఇదిగో నాలాగా ఉంటాయి. బట్ నేను అప్పుడంటే నాకు దివ్యవాణికి పాలిటిక్స్ తెలీదు. నేను ఇక్కడ టీడీపీ పార్టీలో నా చిన్న రాజకీయ అరంగిరేటంలో పదవుల కోసం వాటి కోసం ఎవరికి నేను కాకాలు పట్టలేదు, నమస్కారాలు పెట్టలేదు. బాబు గారు అంటే నాకు ఇప్పటికీ అభిమానం. నేను టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినాక అన్ని పార్టీలు నన్ను ఇన్వైట్ చేసినాయి. కోర్స్ అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సంప్రదింపులు జరిపారు. కానీ కేవలం పెద్ద ఆయనని నేను ఒక మాట అనాల్సి వస్తుంది అనే దానికి నేను ఆగిపోయాను. దాని తర్వాత 100 మందిలో 70 మంది ఏమన్నారో తెలుసా అండి? రాజనీతి పాటించాం, కక్కుర్తి పడి ఆ పార్టీకి ఈ పార్టీకి మీరు జాయిన్ అవ్వలేదు. ఎంతమంది అప్పట్లో నేను వచ్చినప్పుడు ఏముందండి, కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తాం. దివ్యవాణి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది, వాళ్ళ మనిషి జగన్ గారి కోవటు అనే విధంగా కూడా ప్రాపగండం చేశారు. మరి అయితే నేను అప్పుడే పోయి అందులో జాయిన్ అయ్యేదాన్ని కదా. సో ఆయన జైల్లో వేసినప్పుడు ఎంత బాధపడ్డానంటే, నేను కిందున్న ఆయనకి భోజనం తెచ్చే మాణిక్యం గారికి తెలుసండి, అన్న పెద్ద ఆయన ఎట్లున్నారు అన్న, మీరు భోజనం తీసుకెళ్తున్నారు, ఆయనకు కరెక్ట్గా ఇస్తారు, ఏమంటుంది అమ్మ, ఏమీ లేదమ్మా అని ఆయన ఫోన్ కోసం బయట కాసుకొని నేను కూర్చునేదాన్ని. తర్వాత ఆదిరెడ్డి భవానీ గారికి కాల్ చేశాను. అచ్చెన్నాయుడు గారు అక్కడ వెళ్ళటానికి నన్ను అలో చేయలేదు. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కనీసం ప్రెస్ వాళ్ళందరూ అన్నారు ఆయన గురించి. నేను అక్కడ మీకేంటమ్మా వచ్చి, మీరు ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు, టీడీపీకి మీరు వచ్చి పలకరించచ్చమ్మా అని చెప్పాను. సో కొద్దిగా వ్యతిరేకతన్నా కూడా మేము వెళ్ళాలి. మళ్ళీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళనే మాట్లాడాలి, వాళ్ళనే అపాయింట్మెంట్లు అడగాలి. కాకపోతే మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు అనుకోకుండా బాబు గారిని అక్కడ చూశానండి. శైలజ గారితో మాట్లాడి నన్ను చూసి గబక్కన అలా అన్నారు, నమస్తే సార్ అన్నాను. ఆయన కళ్ళల్లో ఆ ప్రేమ అభిమానాన్ని నేను చూశాను. మ్యామ్తో మాట్లాడాను. సో ఫీల్ దట్ హ్యాపీ. 100% అందరూ నా కోసం లేడీస్ అడిగిన వాళ్ళే ఉన్నారు. ఆమె అంత కష్టపడుతుంది, అంత పనిచేస్తుంది. పాలిటిక్స్ మాకు తెలియదు, నేర్చుకొని మేము పనిచేసాం అక్కడ.
వేధింపులు అనేవి ఇక్కడ కూడా ఉంటాయి. మహిళ అంటే ఒక చిన్న చూపు చూడడం అనేదో, లేకుంటే పక్కన ఎక్కడండి? పెట్టడం అనేదో రాజకీయాల్లో కూడా 100% 100% ఉంటాయండి. మీరు ఏ పార్టీ అన్నా తీసుకోండి, మహిళలకి ఎంతవరకు స్థానం ఉంటుందండి? ఒక స్టేజ్ని మీరు తీసుకోండి, మీటింగ్స్ జరిగేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఎంత టాలెంట్ ఉందన్నా, ఎక్కడో రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వాయిస్ ఉందని వినిపించగలిగిన వాళ్ళు నెట్టుకొని వాళ్ళకంటే ఒక క్యాడర్ పెట్టుకొని మనీ ఉండి అన్నీ ఉంటేనే వెళ్ళగలుగుతున్నారు. కానీ ఇప్పటికీ ఏ స్టేజ్ చూసుకోండి, వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడే ఆడవాళ్ళు లేరా? ఎదగనివ్వరు. ఎవరు చేస్తున్నారా పని? మగవాళ్ళు చేస్తారా, మహిళలే చేస్తున్నారా? ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ అండి. ఒక్కొక్క చోట ఇప్పుడు ఒక స్త్రీ పైకి ఎదుగుతుంది అంటే వాళ్ళ అన్ని అంగుల ఆ పవర్ కోసం దేనికైనా దిగజారే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది అయ్యో మేలు ఈగో ఎక్కడైనా కుటుంబాల్లోనే ఉంటుంది, ఆడవాళ్ళు మీరు తగ్గి ఉండాలి అనే విధంగా. నేనేమంటానంటే ఎదిగే వాళ్ళని ఎదగనివ్వాలి, స్త్రీలైనా పురుషులు. మొన్న ఆడదానికి ఆడదానివే శత్రువు. ఇప్పుడు ఆమె స్మిత ఐఏఎస్ ఉన్నారు కదా, సబర్వాల్ ఉన్నారు. ఆమె మాట్లాడింది అసలు ఎంత బాధాకరం అనిపించిందండి ఆడవాళ్ళకి కానీ దివ్యాంగులకి, మానసికంగా బాధపడే ఎంత ఒక ఆమెకున్న స్థానంలో ఆమె అసలు కామెంట్ చేయదగున. అలానే పోయి అందరూ ఆడవాళ్ళు అలానే మనం చెప్పలేముగా. గవర్నమెంట్స్ కూడా కొంతమంది మాట్లాడినంత వరకు మాట్లాడారు, టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. కానీ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి ఈరోజు కార్లో వెళ్తున్నాం, ఇవాళ మార్నింగ్ చూసాం, ఏదో సడన్గా ఒక యాక్సిడెంట్ అయిపోయింది, 4 స్పాట్ డెడ్ అయిపోయారు. సపోజ్ అటువంటి యాక్సిడెంట్లో నీ కాలో నీ చెయ్యపోతే, నువ్వు పుట్టడం అందంగా అన్నీ పుట్టినా ఆన్ ద స్పాట్ నువ్వు కూడా దివ్యాంగులువేగా అవుతావు కదా. అందుకని నువ్వేం సాధించలేని దానివా, నువ్వేం చేయలేని దానివా? సో రిజర్వేషన్స్లో మాకు ఇట్లా కావాలి అట్లా కాదు, సభ్యతగా మీరు మాట్లాడండి. అసలు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది. ఎంతమంది నాకు వాళ్ళు కాల్ చేసి అమ్మ మీరు రండి, అక్క మీరు పార్టీ తరపున మీరు మాట్లాడండి, మీ వాయిస్ కూడా వినిపించండి అని అంటే, అసలు మా వాయిస్ వినిపిద్దామంటే కాంగ్రెస్లో చేరినాక ఇంతవరకు ముఖ్యమంత్రినే నేను కలవలేకపోయాను. 1000 మంది ద్వారా వెళ్ళాను నేను. మోర్ దెన్ 1 year అయింది మీరు జాయిన్ అయ్యి పార్టీలో? ఇంతవరకు లేదు. ఆయన పార్టీకి నేను జాయిన్ అవ్వక ముందు రేవంత్ రెడ్డి గారిని కలిశానండి. నేను ఇక అదే చూసి ఏమన్నా మనకి ఇంకా ఆయన దగ్గర మాకు అపాయింట్మెంట్ దొరకనివ్వకపోతే ప్రజా భవన్ దగ్గర అందరూ మాట్లాడదామని ఉన్నానండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ అనేది. అదే అందరూ అంటున్నాం. మేము ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఆశతో వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది. సో మంచో చేయడం మేము బయటకు వచ్చాం. ఆయన శిష్యుడు ఈయన. అన్నిటికన్నా కాంగ్రెస్ రేపు సెక్యులరిజం పార్టీ, మన వాయిస్ 4 స్టేట్స్లో వినిపించవచ్చు యాజ్ ఎ ఆర్టిస్ట్గా. పైగా నాకు ఓటు హక్కు ఉన్నదంతా తెలంగాణ అని చెప్పని బిఫోర్ ఎలక్షన్స్ మేము జాయిన్ అయ్యాము. అందరినీ కలవగలిగానండి. ఇక్కడ నాకు కనిపిస్తున్న కొన్ని దీనిని బట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా అపాయింట్మెంట్ కూడా అక్కడ వరకు వెళ్ళిస్తున్నారు. కానీ సార్ని కలవటానికి ఒక సముఖత అనేది మాకు ఏంటి అనేది మాకే అర్థం కాకుండా ఉంది. మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, అక్కడ చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని వస్తే కొంతమంది లేడీస్ ఏమో అమ్మో మళ్ళీ దివ్యవాణి వచ్చింది ఈమె వాయిస్కి మాకెక్కడ పోటీ అవుతుందని కొన్ని ఏడుపు మొహాలు. కొంతమంది ఏమో అసలు ఈమెకేమన్నా చిన్న పోస్ట్ ఇచ్చినా కూడా మాట్లాడేస్తుంది అనేది కొంత. అసలు రేవంత్ గారు అంటే నాకు ఎంత అభిమానం అంటే, ఆయన ఫైట్ చేసే విధానం కానీ, ఆయన ఆ చాకచక్యం కానీ, ఎంత ఆశతో వచ్చామో. రేపు మళ్ళీ డిసెంబర్ వస్తే 1 year అవుతుందండి. ఇంతవరకు ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఏడవాలా నవ్వాలా ఎవరికి మేము ఏం చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావాలి అనేటువంటి ప్రచార క్యాంపెయినింగ్ కమిటీయా, దాంట్లో కూడా మీరు? అంటే నేను జాయిన్ అయిన వెంటనే స్టార్ క్యాంపెయినింగ్ వేశారండి. బిఫోర్ దట్ కూడా రేవంత్ గారిని కలిసాము. అండ్ తర్వాత ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో మనల్ని వేశారు. ఆయన బిజీగా ఉన్నారు, నేను కాదు అంటలేదు. కానీ అపాయింట్మెంట్ కోసం ఎంత గంటలు వెయిట్ చేశాను. అండ్ బట్టి గారిని కలిసాము. చాలా ఆయన పెద్ద మనసుతో చాలా మనల్ని మంచిగా మాట్లాడారు. సార్ ఇది మనం చేయగలము, స్టేట్లో ఎక్కడ ఉందన్నా కూడా మన వాయిస్ వినిపించడానికి కానీ జరుగుతున్న దానికి కానీ అని చెప్పని. తర్వాత మేము జాయిన్ అయినప్పుడు ఠాకరే గారి సమక్షంలో జాయిన్ అయ్యాము. దీపాదాస్ మున్షే గారిని కలిసాము. అలానే మధు యాష్కే గారు కానీ అందరూ మంచిగా కోఆపరేట్ చేసి డెఫినెట్గా. కానీ మెయిన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆయన చెప్పిన దాంట్లోనే కదండి జరుగుతుంది అంతా. సో ఇప్పటికీ ఆయనని కలవలేకపోవటం నాకు చాలా బాధగా ఉంది. ఎంత ఆశతో అంటే అక్కడ మనం మిస్ అయిపోయిన ఆయన శిష్యుడిగా
ఎంతున్నా కూడా నా ఇది ఉంటుంది, మంచిగా మన భవిష్యత్తు ఒక మంచి లీడర్ కింద వర్క్ చేయాలనే ఆశతో మనం ఉన్నాము. ఇప్పుడు టీపీసీసీఏ కాదు ఏపీసీసీ అక్కడ ప్రెసిడెంట్ కూడా షర్మిల గారే ఉన్నారు. Yeah. ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అక్కడికి వెళ్ళారా, కలిసారా, ఏం జరిగింది క్యాంపెయినింగ్లో? ఇట్లా వితౌట్ డిజిగ్నేషన్ హౌ కెన్ ఐ గో అండి? మనకంటూ ఒక గుర్తింపు ఇవ్వకుండా పార్టీ నుంచి మనం ఎలా ఇవ్వగలం? అక్కడ ఉన్నటువంటి ఎవరు కొప్పల రాజు గారని, తర్వాత ఇంక చాలామంది లోపల ఉన్న వాళ్ళకి కాల్ చేసి నేను మరీ అడిగాను. ఎందుకంటే మనకి వాయిస్ ఉంది. ఠాకరే గారి సమక్షంలో మేము జాయిన్ అయినప్పుడు నార్త్ ఇండియన్గా ఆయనకి అదే చెప్పారు, ఎంఐకి ఆర్టిస్ట్గా ఉంది, ఫేస్ వాల్యూ ఉంది, మంచి టాకింగ్ పవర్ ఉంది, కాబట్టి 4 స్టేట్స్కి కూడా ఉపయోగించుకోవచ్చు అని జాయిన్ అయ్యేటప్పుడు అలా చెప్పారు. జాయిన్ అయిన తర్వాత మనం చాలామంది ప్రముఖుల ద్వారా మనం వెళ్ళినా కూడాను మరి షర్మిలా గారి వాయిస్తో పాటు మీ వాయిస్ కూడా కలిస్తే ఏపీకి ఇంకా కాంగ్రెస్కి ప్లస్సే కదమ్మా అని అన్నారు. కానీ ఎవరు మనకి అక్కడ ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు లేరండి. పైగా ఫ్రాంక్గా ఏంటంటే ఒక నాయకురాలు పక్క నుండి మాట్లాడేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే డామినేట్ అయిపోయి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఎదగనివ్వకపోవటం సహజం అయిపోయింది. ఆడదానికి ఆడదే శత్రువు, ఆడదానికి మగడే శత్రువు, ఆడదానికి మగ ఆడ ఇద్దరు శత్రువు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము స్విమ్ చేస్తున్నాం ఫ్రాంక్గా.